హలో అండి అందరికీ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. నేను మీకు ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ పాలక్ చపాతీ చూపించబోతున్నానండి. ఇలాంటి మరిన్ని హెల్తీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తామో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకునేసి అందులో ఒక 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్, నెయ్యి లేక నూనె ఒక హాఫ్ స్పూన్ వేసుకునేసి పాలకూర పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ పాలకూర పేస్ట్ వచ్చేసి పాలకూర క్లీన్ చేసి పక్కన పెట్టుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో పాలకూర వేసి మూత మూసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. నెక్స్ట్ మిక్సీకి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవడమే. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకునేసి అందులో సేమ్ సాల్ట్, ఆయిల్ లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చండి మనము. నెక్స్ట్ నేను ఇందులో బీట్రూట్ పేస్ట్ యాడ్ చేశానండి. బీట్రూట్ మాత్రం పచ్చిది డైరెక్ట్గా సన్న పీసెస్ కట్ చేసుకునేసి స్మాల్ పీసెస్ మిక్సీ జార్లో ఫైన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం దేనికి కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఈ పేస్ట్తోనే పిండి అనేది కలుపుకోవాలి. ఈ పిండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకునేసి అందులో ఆనియన్స్ అండి, పికిల్డ్ ఆనియన్స్ అంటారు. ఆనియన్స్, క్యాబేజ్, లైట్గా కారము, సాల్ట్, షుగర్, చాట్ మసాలా, ధనియాల పొడి, ఒక హాఫ్ లెమన్. షుగర్ వేసినంత మాత్రం స్వీట్ రాదండి, ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేస్తాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ ఆనియన్స్కి పడతాయి, మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకునేసి ఒక ప్యాన్ తీసుకునేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి పింక్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మనం ముందుగానే ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ వేసుకునేసి పొటాటోస్ పీల్ చేసుకుని కుక్కర్లో ఒక సాల్ట్, పసుపు వేసేసి కుక్ చేసుకోవాలండి. అది మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ వేసేసి పొటాటో మిక్చర్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ కారం, సాల్ట్, ధనియాల పొడి, చాట్ మసాలా మన ఇష్టం ఏ మసాలాస్ అయినా వేసుకోవచ్చండి, గరం మసాలా కానీ అలా. మనం ఆల్రెడీ పొటాటోస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకునేసి ఈ మిక్చర్ని కూడా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మిక్చర్ని. నెక్స్ట్ మనం చేసుకున్న 2 రకాల పిండిని ఇలా రోల్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ చేసుకోండి. నెక్స్ట్ ఇలా 5, 7 అట్లా స్ట్రిప్స్ కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్, సెకండ్, ఫోర్త్ స్ట్రిప్ని పైకి అనేసి ఇలా ఇంకొక కలర్ పాలక్ చపాతీని ఇలా మనము అమర్చుకోవాలండి. సేమ్ నెక్స్ట్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ది అలా పైకి అనేసి ఫస్ట్ స్ట్రిప్, థర్డ్ స్ట్రిప్, ఫిఫ్త్ స్ట్రిప్ పైకి అనేసి నెక్స్ట్ పాలక్ దాలా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ సెకండ్, ఫోర్త్ స్ట్రిప్ పైకి అనేసి ఇలా పెట్టుకోవాలి. సేమ్ నెక్స్ట్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ స్ట్రిప్ ఇలా పైకి అనేసి నెక్స్ట్ సేమ్ అండి సెకండ్, ఫోర్త్ అట్లా మొత్తం 1 by 1 ఫస్ట్ 2, నెక్స్ట్ 3 అలా చేసుకునేసి మనం మంచిగా రోల్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ పొడిపిండి చల్లి ఇలా చేసుకున్నామంటే చపాతీ చాలా ఈజీగా అన్న వెంటనే వచ్చేస్తుందండి. మనం నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇలాగా ప్యాన్ హీట్ అయ్యాక చపాతీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందో, కలర్గా పిల్లలు చూస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ చపాతీని. వాళ్ళకి తెలియకుండానే వెజిటబుల్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోతాయండి. చాలా హెల్త్కి మంచిది కూడా మనం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము. పాలక్లో ఏ విటమిన్, బీట్రూట్లో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి తరచుగా ఇస్తుంటే ఐ సైట్ ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో మిక్చర్ని ఇలా చేసుకునేసి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి పికిల్డ్ ఆనియన్స్, ఆ పికిల్డ్ ఆనియన్స్ కూడా వీటిపైన వేసుకోవాలని. ఈ పికిల్డ్ ఆనియన్స్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఓన్లీ ఆనియన్స్, క్యాబేజ్ మాత్రమే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ మయోనీస్ ప్లస్ టొమాటో కెచప్ 2 కలిపి మిక్స్ చేసుకునేసి ఇలా నేను వీటిపైన వేసుకున్నానండి. నెక్స్ట్ లైట్గా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసేసి
పెరి పెరి మసాలా, ఆరిగానో కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను సన్నగా తురుముకున్న క్యారెట్, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ అన్నీ వేసుకునేసి రోల్ చేసుకోవడం అండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఇంట్లో చాలా ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. పిల్లలకి ఇలా తరచుగా ఇస్తుంటే చాలా హెల్తీగా ఉంటారండి వాళ్ళు కూడా. నెక్స్ట్ ఇలా రోల్ చేసుకునేసి మనం స్లాంట్గా కట్ చేసుకోవాలి. స్లాంట్గా కట్ చేసుకునేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పికిల్డ్ ఆనియన్స్, సాస్, ఈ మనం హోమ్మేడ్ మైనీస్ ప్లస్ టొమాటో కెచప్ కలిపి పెట్టుకున్న సాస్ వేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఇంతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.